ఇక కొత్తగా ఇల్లు కట్టుకునే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే కొత్తగా ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి భారీ ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఇక నవ్యాంధ్రలో ప్రతి పేదవాడు గర్వంగా తలెత్తుకొని జీవించేలా సొంత గూడు కల్పించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదన చేశారు. ఇప్పటికే పురోగతిలో ఉన్న నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు గృహప్రవేశం చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇదొక గొప్ప వరంగా మారబోతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటిని మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో కూడిన కాలనీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నిరుపేదలకు ఆర్థిక భారం కలగకుండా సిమెంటు, ఇసుక వంటి నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందచేయటం విశేషం. ఇక లబ్ధిదారులు తమ ఇళ్లను నాణ్యంగా నిర్మించుకునేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా 2026-27 బడ్జెట్లో 6,357 కోట్ల నిధులను కేటాయించారు. భారీ కేటాయింపుల ద్వారా నిర్మాణ ప్రక్రియలో జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో పెండింగుల్లో ఉన్న బకాయిలను కూడా చెల్లిస్తూ కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేస్తుంది. ఈ నిధులు కేవలం ఇళ్ల నిర్మాణానికే కాకుండా కాలనీల్లో రోడ్లు, విద్యుత్తు, తాగునీరు వంటి కనీస వసతుల కల్పనకు కూడా ఉపయోగపడతాయి. ఇక పారదర్శకమైన విధానం ద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఇక ఇళ్ల నిర్మాణం వల్ల కేవలం పేదలకు గూడు దొరకటమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుంది. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులకు స్థానికంగా ఉపాధి కూడా లభిస్తుంది. సిమెంటు, స్టీలు, ఇటుకలు వంటి అనుబంధ పరిశ్రమలు కూడా లాభపడతాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం వల్ల అటు పేదలకు ఆస్తి కల్పన జరుగుతూనే ఇటు గ్రామీణ ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. ఇక పట్టణీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రానికి ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఒక మైలురాయిగా నిలవనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ నిర్మాణ యజ్ఞం 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయటంలో గృహ నిర్మాణం ఎప్పుడు మొదటి వరుసలో ఉంటుంది. ఇల్లు అనేది ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి ప్రతీక అని భావించే ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కొత్తగా నిర్మిస్తున్న కాలనీలను అన్ని సౌకర్యాలతో మోడల్ విలేజులుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే పరమావధిగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది.